హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. విశ్రాంతి తీసుకో, దీన్ని ఇంగ్లీష్లో టేక్ రెస్ట్. టేక్ రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకో అని. నెక్స్ట్ నేను ఇక్కడ భోజనం చేయవచ్చా? దీన్ని కెన్ ఐ ఈట్ మై లంచ్ హియర్. కెన్ ఐ ఈట్ మై లంచ్ హియర్ అంటే నేను ఇక్కడ భోజనం చేయవచ్చా అని. నెక్స్ట్ అతను కారు నడపగలడు. దీన్ని హీ కెన్ డ్రైవ్ ఏ కార్. హీ కెన్ డ్రైవ్ ఏ కార్ అంటే అతను కారు నడపగలడు అని. నెక్స్ట్ మనం సాయంత్రం కలుద్దామా? దీన్ని షాల్ వి మీట్ ఇన్ ద ఈవినింగ్. షాల్ వి మీట్ ఇన్ ద ఈవినింగ్ అంటే మనం సాయంత్రం కలుద్దామా అని. నెక్స్ట్ దాని గురించి మళ్ళీ మాట్లాడకు. దీన్ని డోంట్ టాక్ అబౌట్ ఇట్ అగైన్. డోంట్ టాక్ అబౌట్ ఇట్ అగైన్ అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడకు అని. నెక్స్ట్ అతని గురించి మాట్లాడకండి. దీన్ని డోంట్ టాక్ అబౌట్ హిమ్. డోంట్ టాక్ అబౌట్ హిమ్ అంటే అతని గురించి మాట్లాడకండి అని. నెక్స్ట్ నేను మాట్లాడవలసి వచ్చింది. దీన్ని ఐ హ్యాడ్ టు టాక్. ఐ హ్యాడ్ టు టాక్ అంటే నేను మాట్లాడవలసి వచ్చింది అని. నెక్స్ట్ నేను లోపలికి రావచ్చా? దీన్ని మే ఐ కమ్ ఇన్. మే ఐ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావచ్చా అని. నెక్స్ట్ నువ్వు నాకు అవసరం లేదు. దీన్ని ఐ డోంట్ నీడ్ యూ. ఐ డోంట్ నీడ్ యూ అంటే నువ్వు నాకు అవసరం లేదు అని. నెక్స్ట్ నేను దానిని ఎలా చేస్తాను? దీన్ని హౌ విల్ ఐ డూ దాట్. హౌ విల్ ఐ డూ దాట్ అంటే నేను దానిని ఎలా చేస్తాను అని. నెక్స్ట్ నేను నా మొబైల్ పోగొట్టుకున్నాను. దీన్ని ఐ లాస్ట్ మై మొబైల్. ఐ లాస్ట్ మై మొబైల్ అంటే నేను నా మొబైల్ పోగొట్టుకున్నాను అని. నెక్స్ట్ అది నాకు ఎవరూ చెప్పలేరు. దీన్ని నో వన్ టోల్డ్ మీ దాట్. నో వన్ టోల్డ్ మీ దాట్ అంటే అది నాకు ఎవరు చెప్పలేరు అని. నెక్స్ట్ ఇది చాలా తమాషాగా ఉంది. దీన్ని ఇట్స్ టూ ఫనీ. ఇట్స్ టూ ఫన్నీ అంటే ఇది చాలా తమాషాగా ఉంది అని. నెక్స్ట్ ఆమె ఎప్పుడు సరైనది చేస్తుంది. దీన్ని షీ ఆల్వేస్ డస్ ద రైట్ థింగ్. షీ ఆల్వేస్ డస్ ద రైట్ థింగ్ అంటే ఆమె ఎప్పుడు సరైనది చేస్తుంది అని. నెక్స్ట్ పిచ్చి మాటలు మాట్లాడకు. దీన్ని స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్. స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ అంటే పిచ్చి మాటలు మాట్లాడకు అని. నెక్స్ట్ మీరు అడగాలనుకుంటున్నారు. దీన్ని యూ వుడ్ లైక్ టు ఆస్క్. యూ వుడ్ లైక్ టు ఆస్క్ అంటే మీరు అడగాలనుకుంటున్నారు అని. నెక్స్ట్ మీరు నన్ను ఏదైనా అడగవచ్చు. దీన్ని యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ అంటే మీరు నన్ను ఏదైనా అడగవచ్చు అని. నెక్స్ట్ నేను ఇది చేశానని అతనికి చెప్పకు. దీన్ని డోంట్ టెల్ హిమ్ ఐ డిడ్ ఇట్. డోంట్ టెల్ హిమ్ ఐ డిడ్ ఇట్ అంటే నేను ఇది చేశానని అతనికి చెప్పకు అని. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. దీన్ని ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అంటే నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అని. నెక్స్ట్ నేను కొన్ని నిమిషాల్లో తిరిగి వస్తాను. దీన్ని ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ అంటే నేను కొన్ని నిమిషాల్లో తిరిగి వస్తాను అని. నెక్స్ట్ దీన్ని మరింత మెరుగుపరచండి. దీన్ని మేక్ ఇట్ బెటర్. మేక్ ఇట్
బెటర్ అంటే దీన్ని మరింత మెరుగుపరచండి అని. నెక్స్ట్ వెన్ మనం అక్కడికి తప్పనిసరిగా ఎందుకు వెళ్ళాలి? దీన్ని వై షుడ్ వి గో దేర్? వై షుడ్ వి గో దేర్ అంటే మనం అక్కడికి తప్పనిసరిగా ఎందుకు వెళ్ళాలి అని. నెక్స్ట్ వెన్ మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? దీన్ని వెన్ విల్ యూ కమ్ బ్యాక్? వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అంటే మీరు ఎప్పుడు తిరిగి వస్తారు అని. నెక్స్ట్ వెన్ నేను అర్థం చేసుకున్నాను. దీన్ని ఐ అండర్స్టాండ్. ఐ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకున్నాను అని. నెక్స్ట్ వెన్ మీకు అభ్యంతరం లేకపోతే దీన్ని ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే మీకు అభ్యంతరం లేకపోతే అని. నెక్స్ట్ వెన్ నేను నీకు భయపడటం లేదు. దీన్ని ఐ యామ్ నాట్ ఎఫ్రేడ్ ఆఫ్ యూ. ఐ యామ్ నాట్ ఎఫ్రేడ్ ఆఫ్ యూ అంటే నేను నీకు భయపడటం లేదు అని. నెక్స్ట్ వెన్ నేను నిన్ను ఎలా నమ్ముతాను? దీన్ని హౌ విల్ ఐ ట్రస్ట్ యూ? హౌ విల్ ఐ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను ఎలా నమ్ముతాను అని. నెక్స్ట్ వెన్ ఇది చాలా ఎక్కువ. దీన్ని దిస్ ఈజ్ టూ మచ్. దిస్ ఈజ్ టూ మచ్ అంటే ఇది చాలా ఎక్కువ అని. నెక్స్ట్ వెన్ ఎంత భయంకరమైనది? దీన్ని హౌ టెరిబుల్. హౌ టెరిబుల్ అంటే ఎంత భయంకరమైనది అని. నెక్స్ట్ వెన్ విశ్రాంతి తీసుకుంటున్నాను. దీన్ని టేకింగ్ రెస్ట్. టేకింగ్ రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకుంటున్నాను అని. నెక్స్ట్ వెన్ ఇంకెవరు రావాలి? దీన్ని హూ ఎల్స్ టు కమ్. హూ ఎల్స్ టు కమ్ అంటే ఇంకెవరు రావాలి అని. నెక్స్ట్ వెన్ నీకు అతను ఎలా తెలుసు? దీన్ని హౌ డు యూ నో హిమ్. హౌ డు యూ నో హిమ్ అంటే నీకు అతను ఎలా తెలుసు అని. నెక్స్ట్ వెన్ ఏమీ చేయవద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.